ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलशिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पाशमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని పూజలని జాతరలన్నీ చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వీజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖున గురుమౌఢ్యం లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. తదుపరి రాశి కుంభరాశి.
కుంభరాశికి కూడా అధిపతి శని భగవానుడే. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. కుంభాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో రాహు ఉన్నారు, ద్వితీయంలో శని భగవానుడు ఉన్నారు, వృషభంలోనేమో శుక్రుడు ఉన్నారు, మిథునంలో గురురవులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, సింహంలో కుజకేతువులు ఉన్నారు. అయితే ఈ రాశి వారికి లగ్నంలోనే రాహు ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీరు ఏదైనా మీకు ఎదుటి వాళ్ళు కొంచెం ఇంతని అంత చేసి చెప్తారు, అది రాహు ప్రభావం. అందువల్ల మీరు వాళ్ళు చెప్పిన దానికి వాత్సవాన్ని ఆలోచించుకుని ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అలాంటి వాటిల్లో మీరు కొంచెం ఆలోచించుకోవడం అవసరం. ఉదాహరణకి ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, అది మీరు ఆలోచించి అది 4 చోట్ల ఎంక్వైరీ చేసి అసలు ఆ ఏరియాలో ఎంత రేట్ ఉంది, దీనికి ఎంత పెట్టడం అవసరమా లేదా. ఎందుకంటే రాహు లగ్నంలో ఉన్నారు కనుక మీకు ఎదుటివాడు చెప్పిన దాని మీద మీరు మోహం పెంచేసుకుని అది అనవసరంగా ఒక 10 రూపాయలు పెట్టాల్సింది 100 రూపాయలు పెడితే డబ్బు నష్టపోతారు కనుక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీకు కొత్తగా అవకాశాలు చాలా వస్తాయి ఇప్పుడు ఈ నెల. కానీ ఆ అవకాశాలు ఏది మంచిది, ఏది చెడ్డది అని ఆలోచించుకుని సద్వినియోగం చేసుకోవడం మీకు చాలా అవసరం. మీరు అలా చేయగలిగే తెలివితేటలు కూడా మీకున్నాయి. అయితే కొంచెం చేసే ముందు ఒక్క పిసరు ఆలోచించడం చాలా మంచిది. ఒక విషయానికి 4 వైపుల నుంచి కూడా ఆలోచించడం చాలా మంచిది. ఆ తెలివితేటలు కూడా మీకున్నాయి. కాకపోతే ఆ టైంకి మీరు దాన్ని వినియోగించుకోవాలి. ఇంకా మీకు మంచి సందేశాలు వస్తాయి, మంచి ఆహ్వానాలు, మంచి మంచి ప్రదేశాలకి మీరు రావాలనేటటువంటి ఆహ్వానాలు వస్తాయి మీకు. ఇంకా మంచి మంచి ఆలయాలు దర్శించే అదృష్టం కూడా మీకు, అంటే తీర్థయాత్రలను అనుకోవచ్చు, మంచి మంచి ఆలయాలు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం కూడా మీకు ఈ నెలలో చాలా బాగా ఉంది. ఇంట్లో వివాహ అవకాశాలు, అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశం ఉంది. ఆదాయం ఈ నెలలో మీకు చాలా బాగుంటుంది. ఇంకా కొత్త కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, మీ అధికారులు మన్నన పొందుతారు. వ్యాపారాలు ఏ రకం వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి వ్యాపారంలో కలిసి వచ్చేలాగే ఉంటుంది. ఇంకా విదేశాలు వెళ్ళాలి అనేటటువంటి వారికి కూడా విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందువల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళ ప్రయాణాలు ఇప్పుడు మొదలు పెట్టడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి రాహు లగ్నంలో ఉన్నారు కనుక దుర్గాదేవిని విశేషంగా పూజించండి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి పూజలే కనుక మీరు విశేషంగా అమ్మవారి దర్శనం చేసుకోవడము. బోనాలు వస్తున్నాయి, ప్రతి వారం ఒక్కొక్క ఏరియాలో అమ్మవారికి బోనం ఎత్తుతారు. అలాగే మీరు ఈ బోనాలు అమ్మవారి దర్శనాలు చేసుకోవడము. అట్లాగే వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రులు అమ్మవారి పూజే. ఈ వారాహి దేవి లలిత అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షుని. అందువల్ల ఇది మీకు చాలా కలిసి వస్తుంది. వారాహి నవరాత్రులు 9 రోజులు మీకు ఆనవాయితీ ఉంటే ఇంట్లో వారాహిదేవి పటం పెట్టుకుని పూజ చేసుకోండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోతే కనీసం ఈ 9 రోజులైనా లలితాదేవిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజించి అమ్మవారికి పాలు పండు నైవేద్యం పెట్టడము, అమ్మవారి ఆలయం దర్శనాన్ని చేసుకోవడము మీకు చాలా మంచిది. ఈ ప్రత్యేకంగా మీకు ఇక అమ్మవారి బోనాలు జరుగుతాయి కనుక బోనాలు అమ్మవారు ఏ గ్రామానికి ఆ గ్రామ దేవతకి చేస్తారు కనుక ఈ నెలంతా తెలంగాణ వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన పండుగ. అందువల్ల ఈ బోనాలు కార్యక్రమంలో మీరు పాల్గొని విశేషమైనటువంటి అమ్మవారి ఆదరాభిమానాలు పొందుతారని సూచన. ఇంకేంటంటే గ్రహాల మార్పు ఏంటంటే శుక్రగ్రహం మిథునంలోంచి వృషభంలోంచి మిథునంలోకి జూలై 26న వెళ్తుంది. రవిగ్రహం మిథునంలో నుంచి కర్కాటకంలోకి జూలై 16న వస్తుంది. కుజగ్రహం సింహంలోంచి కన్యలోనికి ఈ నెల 29న వస్తుంది. మీరు విశేషంగా అమ్మవారిని పూజించడం మీకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇది ఈ నెల విశేషాలు మీకు.